ఒక తండ్రి వీడికి ఎలాగైనా ఏదో ఒక విషయం నేర్పించాలి, నా కుమారుడికి తెలుసుకోవట్లేదని చెప్పి, బాబు నువ్వు బజార్కి వెళ్ళి ఒక మంచి కుక్క పిల్లను కొనుక్కురా, పప్పి మంచి కుక్క పిల్లలు కొనుక్కురని తనకు పుట్టించి బ్యాగ్ ఇచ్చి పంపించాడు కొట్టుకి. పంపిస్తే వెళ్ళాడు, కొట్టుకి వెళ్ళాడు. ఆ కొట్టు దగ్గర పప్పీస్ అని అమ్ముతున్నారు. ఏమండి అక్కడికి వెళ్ళి ఆ షాప్ దగ్గర అతన్ని, ఏమండి నాకు మంచి కుక్క పిల్ల, మంచి పప్పి కావాలి ఇవ్వండి అంటే ఇచ్చాడు. ఇచ్చినప్పుడు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అక్కడ పక్కని ఖాళీ స్థలంలో ఆడుకుంటున్నారు. అరే రారా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, రా క్రికెట్ ఆడదాం అంటే ఆ పుట్ట పక్కన ఎట్టాడు, క్రికెట్ ఆడడము మొదలెట్టాడు. మరలా అనుకున్నాడు, అయ్యో నేను కుక్క పిల్లలను పట్టుకెళ్తున్నాను కదా, నేను ఇక్కడ వీళ్ళ మధ్య ఆడుకుంటున్నానంటే అని చెప్పి గుర్తుకొచ్చి ఆ పుట్ట పట్టుకొని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ డాడీ తన డాడీ 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 నాకు ఇష్టమైన కలరు, నాకు ఇష్టమైన మంచి పప్పి కుక్క పిల్లలు కొనిపించాను చూడండి అంటే, చూపించు బాబుని. ఇలా పుట్ట ఓపెన్ చేసి చూడగానే కుక్క పిల్ల లేదంటే పంది పిల్ల ఉంది. ఏముందండి, పంది పిల్ల ఉందంట. అలా అన్నది, డాడీ నువ్వు ఏ పని సరి చేయవా, నేను కుక్క పిల్ల కొనికి రమ్మంటే నువ్వు కుక్క పిల్ల కొన్నానని చెప్పి డాడీ కుక్క పిల్ల చూపించాను, పంది పిల్లలు చూపిస్తున్నావు ఏంటి అంటే, ఇంటికి కొట్టుడు మర్చిపోయాడేమో డాడీ, నేను కుక్క పిల్లని అడిగితే పంది పిల్ల ఇచ్చేసాడేమో, మళ్ళీ వెళ్తాను డాడీ అని చెప్పి వెళ్తుంటే మళ్ళీ మధ్యలో ఫ్రెండ్స్ ఆడుతున్నారు. మధ్యలో వెళ్ళిపోయావేంట నువ్వు, ఊరే మంచిగా అవుతున్న సమయంలో రారా రారా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తే కొట్టుకెళ్ళోడే మళ్ళీ ఆగి బుట్ట పక్కన ఎత్తి ఆడుతూ ఆడుతూ మళ్ళీ అంటూ నేను కొట్టుకెళ్ళాలి కదా అని చెప్పి వచ్చి మళ్ళీ పుట్ట పట్టుకొని వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ షాప్ అతను అడిగాడంట, ఏమండి బుర్ర ఉందా లేదా, నేను కుక్క పిల్లని అడిగితే నువ్వు పంది పిల్లలు ఇస్తావా, చూడు నువ్వేమి ఇచ్చావు అని చెప్పి పుట్ట ఓపెన్ చేస్తే ఆ షాప్ అతను చూసి, ఏమయ్యా యవనస్తుల్లా ఉన్నావు, బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నావు, నేను కుక్క పిల్లని ఇచ్చాను కదా, చూడు ఈ పుట్టలు ఏముందో చూడని చూపిస్తే కుక్క పిల్లే ఉంది, పంది పిల్ల లేదు. మీరు అనుకుని ఏమైందిరా బాబు అనుకొని సరే కుక్క పిల్ల ఉంచడం ఉంది, మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ ఫ్రెండ్స్ కనిపించారు, అరే రారా అంటే మరలా ఆడుతున్నాడు. మళ్ళా బుట్ట గుర్తుకొచ్చింది, ఇంటికి తీసుకెళ్ళి డాడీ ఈసారి ఏ పొరపాటు జరగలేదు డాడీ, ఇందులో కుక్క పిల్ల ఉంది చూడని చెప్పి ఓపెన్ చేస్తే అందులో పంది పిల్ల ఉంది. మళ్ళీ ఆ డాడీ నవ్వడం, ఆ బాబుకి ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఈసారి నేను కొట్టోడితో గొడవ ఆడేస్తాను, నేను ఎలాగైనా నన్ను ఇలా మోసం చేస్తాడా అని చెప్పి మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ ఫ్రెండ్స్ పిలిచాడు అక్కడ మధ్య దూరంలో, ఒరే రారా 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 పిలిచినప్పుడు మళ్ళా ఆగాడు, వెళ్ళాడు. మళ్ళా గుర్తుకొచ్చింది, మళ్ళీ కొట్టుకు వెళ్ళాలంటాడు, పట్టుకుని వెళ్ళాడు. ఏమంటే ఫస్ట్ సారి అయితే నన్ను మోసం చేస్తారా, ఇదిగో రెండోసారి చూడండి, మీరే కళ్ళట్ట చూడండి, మరి నువ్వు కుక్క పిల్ల ఇచ్చానన్నావు, మరలా ఇక్కడ ఏముంది పంది పిల్ల ఉందంటే, ఏది బాబు ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే మళ్ళీ అందులో కుక్క పిల్లే ఉంది. ఇంకేం చేయాలి అర్థం కాక ఇంటికి వచ్చేటప్పుడు మరలా ఫ్రెండ్స్ కలిసాడు, మరలా పట్టుకొచ్చి డాడీ ఇదిగో కుక్క పిల్ల తెచ్చాను ఈసారి అంటే మళ్ళీ అక్కడ ఏముందండి పంది పిల్ల ఉంది. ఇప్పుడు ఆ బాబు విసిగిపోయి ఆ పుట్ట దగ్గర ఉన్న ఆ పంది పిల్లతో ఏమంటాడో తెలుసా, ఏయ్ పంది పిల్ల, నీవు షాప్ దగ్గరికి వెళ్తే కుక్క పిల్లగా మారిపోతున్నావు, ఇంటికి వస్తే పంది పిల్లగా మారిపోతున్నావు, ఉంటే నువ్వు కుక్క పిల్లగా ఉండు, పంది పిల్లగా ఉండు, అక్కడికి వెళ్ళాక ఒకలాగా ఇక్కడికి వెళ్ళాక ఒకలాగా ఉంటే నాకు నచ్చదు. అప్పుడు తండ్రి అన్నది, కుమారుడా నువ్వు కూడా ఎలాగుంటున్నావు అంటే స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు పంది పిల్లలాగా ఉంటున్నావు, చెడు అలవాట్లు చెడు సహవాసాలు కలిగి ఉంటున్నావు, ఇంటికి వస్తే ఎలాగుంటున్నావు బుద్ధిమంతుల్లో ఉంటున్నావు, ఎంత మంచోడు నా కొడుకు అన్నట్లుగా. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నాను, మనం కూడా చర్చిలో ఉన్నప్పుడు అలేని స్థుతి మహిమాని, బయటికి వెళ్ళాక లోకస్తులాగా మనము నమ్మకం. చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా మన జీవితాలు ఉండకూడదు. ఉంటే నీవు వెచ్చగన్నా, లేదంటే ఉంటే నీవు పరిశుద్ధుడిగన్నా ఉండాలి. ఉంటే కాదు ఉండాలి అంతే. ఎందుకంటే మన దేవుడు నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి.